పాట గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ఏం చేయాలంటే మనము ఫోన్ యూజ్ చేయకూడదు. అంటే మనకు అవసరం నిమిత్తం అంటే ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి ఎక్కడ ఉన్నామో ఏదనేసి మాట్లాడండి. ఈ రోజుల్లో పిల్లలు తినట్లేదంటే ఫస్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫోన్ చూపిస్తే అన్నం తినిపిస్తున్నారు. అదేంటంటే చాలా పెద్ద ప్రమాదం. వాళ్ళకి బ్రెయిన్కి ఆ లైట్ వల్ల బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ వస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయం. పడుకున్నప్పుడు ఫోన్ చూడడం, తలగడ కింద ఫోన్ పెట్టడం, ఆ లెన్స్ అనేది ఆ మొత్తం అనేది సెటిలైట్ ఉంటాయి కదా ఎల్ఈడి, అవి పిల్లలకి రేడియేషన్ ఎఫెక్ట్ అయిపోయి బ్రెయిన్ అదే కదా అవ్వదు. ఫోన్ కూడా తలగడ దగ్గర పెట్టకూడదు, ఎక్కడో దూరం ప్లేస్లో పెట్టాలి. ఫోన్ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళకి మెంటాలిటీ ఎక్కువ ఫోన్కి ఎడిట్ అయిపోయి దానికి రిఫరెన్స్ ఇస్తారు. మన మాట వినరు, చిరాకు పెడుతున్నారు. అందువల్ల మనం కొత్త కొత్త మాటలు చెప్పడం కానీ ఇంగ్లీష్ మాటలు లేకపోతే కొత్త కొత్త భాషలు మనము నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి ఫస్ట్. ఇప్పుడు నేను కొత్తగా న్యూ మదర్ని, నాకు 10 years తర్వాత బాబు పుట్టాడు. నాకు తెలీదు, కానీ ఏంటంటే మా బాబు వల్ల నేను కూడా ఫోన్ కొనుక్కోలేదు. ఎందుకంటే నేను అందరికీ చెప్పి నేను అదే తప్పు చేయకూడదు కదా అనేసి అందుకే చెప్తున్నాను. ఎవరైనా తల్లిదండ్రులు ఏం చేయాలంటే తినిపించాలంటే ఏవో కథలు చెప్పడం, కొత్త కొత్త మాటలు చెప్పడం, కుక్కలు లేకపోతే ఏ పక్షులు తెల్లవారిసరికి వస్తాయి ఆ పేర్లు చెప్పడం, అలాంటివి చేస్తే వాళ్ళకి మారుతారు. వాళ్ళు ఒకరోజు కాదు, ఒకరోజు 2 రోజులు అలా మనం అలవాటు చేస్తే మారుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి మారితే పిల్లలు మారుతారు. అందుకు ఫోన్ అవాయిడ్ చేయాలి పిల్లల్ని. ఈరోజు మీరు చూస్తే రేపొద్దు మనం హాస్పిటల్ తిరగా వస్తుంది. అది మన బ్రెయిన్ ఎఫెక్ట్ పిల్లలకి దేనివల్ల ఫోన్ వల్ల అవుతారు. అది నేను చెప్పేది. థ్యాంక్ యూ.